యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు గన్నవరం కోర్టులో చుక్కెదురైంది. న్యాయమూర్తి రావణ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 14వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధించగా భద్రతాపరమైన అంశాల కారణంగా కోర్టు ఆదేశాలతో రావణ్ ను వెంటనే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో గన్నవరం పోలీసులు అతన్ని కస్టడీకి కోరే అవకాశం ఉంది. గన్నవరం పోలీసులు రావణ్ పై దేశద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. యూట్యూబర్ బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ కు 14 రోజులు రిమాండ్ విధించారు. జనసేన పార్టీ నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదుపై కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై విద్రోహం సహా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. రావణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు గన్నవరం స్టేషన్లో ప్రశ్నించారు. అనంతరం గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు. వెంటనే రావణ్ ను నెల్లూరు జైలుకు తరలించారు. రావణ్ పై బిఎన్ఎస్ లోని 152 సహా పలు సెక్షన్లు, ఉప సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నాయి. రావణ్ ను శనివారం అర్ధరాత్రి అరెస్టు చేసి గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రావణ్ పై 147, 148, 152, 192, 197 1D, 153 1B, ఉప సెక్షన్ 13, ఉప సెక్షన్ 39 కింద గన్నవరం పోలీసులు కేసు పెట్టారు. రావణ్ నిర్వహిస్తున్న ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో సిపిఐ మావోయిస్టు సంస్థను పొగుడుతూ ఆ భావజాలాన్ని తీసుకువెళ్లేలా సాయుధ తిరుగుబాటుకు మద్దతు తెలిపారని ఆరోపించారు. ఆ దిశగా ప్రోత్సహిస్తూ ప్రసంగం చేస్తూ వీడియోను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారని జనసేన నేత శివశంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2025 నవంబర్ 25న ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు ప్రజల మద్దతును కూడగట్టేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మావోయిస్టు హిడ్మాకు రావణ్ మద్దతు తెలుపుతూ వీడియో చేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని, యువత దీనివల్ల తీవ్రవాద భావజాలం వైపు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అన్నారు. అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికోసం అవసరమైన సాక్ష్యాలను కూడా జాగ్రత్త చేయాలన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే రావణ్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతకుముందు కూడా ప్రశ్న రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కోర్టులో బెయిల్ రావడంతో విడుదలయ్యారు.